నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో ఇప్పుడు సుందరకాండలో ఉన్నాము. మన హనుమంతుడు చెయ్యగలిగినంత విధ్వంసం చేస్తూ వస్తూ ఉంటే, చివరికి మన రావణుడు ఇంద్రజిత్తును పంపించాడు. ఇంద్రజిత్ వచ్చి ఒకే ఒక అస్త్రము బ్రహ్మాస్త్రాన్ని వాడేసరికి మన హనుమంతుడు నిశ్చేష్టుడై భూమిపైన పడిపోయాడు. ఆయనను నారచీరలతో వాటితో కట్టేసి తీసుకునొచ్చి రావణుడి ముందు నిలబెడితే, రావణుడు ఎందుకొచ్చావని అడిగాడు. నా పేరు హనుమంతుడు. నేను సుగ్రీవుడు అన్న మా రాజుగారి దగ్గర నుంచి దూతగా పంపబడి వచ్చాను. రాముడని ఆయన స్నేహితుడున్నాడు. ఆయన భార్య అపహరించబడ్డది. వెతుకుతూ వస్తూ ఉన్న నాకు ఇక్కడ కనిపించింది ఆమె. నువ్వు ఆమెను రాముడికి అప్పజెప్పేయి. ఎందుకు అంటే, ధర్మం తెలిసిన నీ వంటి వాడు ధర్మంగా వ్యవహరించవలసి ఉంటుంది. కాబట్టి ధర్మం తెలుసు కాబట్టి నువ్వు అట్లా ఇచ్చేస్తావు. ఒకవేళ కాదు అన్నావనుకో, అప్పుడు బలం గూడా చూడు మరి శత్రువులను చేసుకుంటావు వాళ్ళని నువ్వు. శత్రు బలాన్ని చూడు. అయితే నువ్వు మిత్రత్వంతో ఆయన భార్యని ఆయనకి అప్పజెప్పేయి. అప్పుడు రాముడు, సుగ్రీవుడు నీకు మిత్రులుగా ఉంటారు. ఇంక అంతా బాగుండొచ్చు. లేదా ఇవ్వను అంటే శత్రుత్వం కలుగుతుంది. వాళ్ళకు బలమెక్కువ. నువ్వు నశిస్తావు అని ఆయన చెప్పాడు. రావణుడికి చాలా కోపమొచ్చింది. చంపేయమన్నాడు హనుమంతుడిని. విభీషణుడు ఏమి లాభము చంపడం వల్ల? దూతను చంపితే మనకొచ్చేది లేదు. ఎవరైతే ఈ దూతను పంపారో వాళ్ళను చంపు కావాలంటే నువ్వు అని ఆయన సలహా చెప్పాడు. దాంతో అవును నువ్వు చెప్పింది బాగుంది విభీషణ అని మన రావణుడు ఏం చేశాడంటే, కోతులకు తోకలంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి, ఈ కోతి తోకను కాల్చేయండి అని చెప్తే, మన రాక్షసులందరూ ఎంతో ఉత్సాహంతో ఆయన తోకకు చివికిపోయిన వస్త్రాలన్నీ చుట్టి, నేతులన్నీ పోసి, అగ్నులు అంటించేసరికి వాళ్ళకింకా ఉత్సాహమొచ్చింది. ఆయన్నట్లానే బంధించి మొత్తం ఊరంతా తిప్పి చూపిస్తూ చారీకుడు, చారీకుడో, గూఢచారి అని చెప్తూ ఈయన చేసిన ఘనకార్యాలన్నింటినీ, ఈయన చేసిన మహా అపరాధాలుగా వాళ్ళు మొత్తం సాటింపుగా అందరికీ వినిపించే విధంగా చెప్తూ, తిప్పుతూ ఉన్నారు. ఆయన వెళ్ళాడు వాళ్ళతో పాటు. ఎంత దూరం వెళ్ళాడు అంటే, మళ్ళీ అంతే ఒక ద్వార తోరణము ఆ ఊరికి ఉన్న ప్రహరీ గోడకి అక్కడక్కడ ద్వారాలుంటాయి గదా! అదోటి కనిపించింది. ఇంక అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవచ్చు ఈ ఊరు దాటి. కాబట్టి అదేమో ఎత్తుగా ఉన్నది. అక్కడ ఎక్కువగా రాక్షసులు గూడా లేరు. అటువంటి ఒక ప్రాంతం జూసుకున్నాడు. అంతదాకా వీళ్ళు తీసుకొని వెళ్తే వెళ్ళాడు. అందరూ స్త్రీ బాల వృద్ధులందరూ ఆయన్ని చూడ్డానికొచ్చారు. ఆయన ఏం అనలేదు. ఒకానొక ప్రాంతం జూసుకున్నాడు. ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు కాబట్టి, సడెన్‌గా వాళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఆకాశంలోకి ఎగిరాడు. వాళ్ళ చేతుల్లో నుంచి ఈయనను కట్టేసిన తాళ్ళు జారిపోయి ఉంటాయి. ఆయన అట్లా తాళ్ళతో కట్టబడే వెళ్లి ఎగిరి, ఆ ప్రహరీ గోడ పైన, ఆ ద్వార తోరణం పైన నిలబడ్డాడు. ఒక దూకు దూకి అక్కడ చేరాడు. తర్వాత ఏం చేశాడంటే, ఆయన శరీరాన్ని చిన్నది చేశాడు. దాంతో ఆ తాళ్ళన్నీ ఊడిపోయాయి. ఇంక మళ్ళీ ఆయన తన స్వరూపంలోకొచ్చాడు. ఆ దారానికి తలుపులుంటాయి గదా! వాటిని మూయడానికి ఏదైతే అడ్డుగడియ ఉన్నదో, ఇనుప గుదియ, దాన్ని పుచ్చుకున్నాడో, ఈయనను పట్టుకుని లాగుతూ వస్తూ ఉన్న రక్షకులెవరున్నారో కాపలా వాళ్ళు, వాళ్ళందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చుండొచ్చు. ఇంకా కొంతమంది గూడా వచ్చుండొచ్చు మళ్ళీ పట్టుకుందామని. ఆయనేం చేశాడు, అదే ఇనుప గుదియతో వాళ్ళని గుద్ది అందరిని చంపేసి, అదిగో ఆ తోరణం పైన ఎక్కి నుంచున్నాడు. ఆ తోక అట్లానే కాలుతూనే ఉన్నది. ఆ వస్త్రాలింకా కాలుతూనే ఉన్నాయి. ఆయన చూసాడు లంక వైపుకు తిరిగి. ఇంకేం చేస్తాడు ఏమి అని ఇంక ఇవాళ చూస్తూ వెళ్దాము.
వీక్షమాణः తతः లంకాం కపిః కృతమనోరథः వర్ధమానసముత్సాహः కార్యశేషం అచింతయత్. తతః ఇంక మన కపి కృతమనోరథः, ఆయన మనోరథము, ఆయన మనసులో ఒక కోరిక ఉన్నది. ఏమి? సీత జాడను కనుక్కోవడం. అది పూర్తయింది. ఇంక దాంతో ఆయన లంకాం వీక్షమాణః, లంకను చూసాడు. పని పూర్తయింది గాబట్టి వర్ధమాన సముత్సాహః, బాగా ఉత్సాహం ఆయనలో వృద్ధి చెందింది. ఇంక నెక్స్ట్ చేయవలసిందేమి? ఇక్కడి నుంచి వెళ్ళి సీత జాడను తన వాళ్లకు నివేదించడం. ఇంకంతే మిగిలింది గదా! అయితే వెళ్ళేలోగా కార్యశేషం ఇంకా ఇక్కడ ఏమైనా కొంచెము మిగిలిందా చూద్దాము అని అచింతయత్ ఆలోచన చేశాడు. ఆయనకొక ఐడియా వచ్చింది. ఫైనల్‌గా ఇక్కడ వీళ్ళకు చేయగలిగినంత డ్యామేజ్ ఇంతవరకు చేశాను. ఇంక ఫైనల్‌గా కొంచెం డ్యామేజ్ చేసి వెళ్దాము అని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలోచన, యహ హి అయం మమ లాంగూలే దీప్యతే హవ్యవాహనః అస్య సంతర్పణం న్యాయ్యం కర్తుం ఏభిః గృహోత్తమైః. ఓహో! అయం హవ్యవాహనః, ఈ హవ్యవాహనుడు అగ్ని ఎవరున్నాడో యహ, ఆయనకు మనము ఇదిగో నా తోకను కాలుస్తూ నన్ను అంటిబెట్టుకుని ఉన్నాడు. నన్నాశ్రయించి ఈ అగ్ని. నన్నాశ్రయించి నాతో ఉన్న ఈ అగ్నికి ఏదైనా మనం ఉపకారం చేస్తే బావుంటుంది. ఈయనకు అస్య సంతర్పణం న్యాయ్యం కర్తుం, ఈయనకు మన అగ్నికి సంతర్పణం చేయడము కర్తుం న్యాయం కదా! సంతర్పణం కర్తుం న్యాయం. చేద్దాం పట్టు, ఒక మంచి పని చేద్దాం. ఈ అగ్నికి సమ్యక్‌గా తృప్తి కలిగే విధంగా, ఈ రగులుతున్న మండుతున్న అగ్నికి తృప్తి కలిగే విధంగా చేయవలసింది ఏదైనా చేద్దాం పట్టు సంతర్పణ. ఎట్లా చేద్దాము? ఈ ఉత్తమైః గృహాలేవున్నాయో ఏవిః, వీటితో, ఈ మంచి మంచి ఇళ్ళున్నాయి చక్కగా, వీటన్నింటినీ ఈ హవ్యవాహుడికి హవిస్సులుగా సమర్పిద్దాం పట్టు అనుకున్నాడాయన. దానితో తతః ప్రదీప్తలాంగూలః సవిద్యుతివ తోయదః భవనాగ్రేషు లంకాయాః విచచార మహాకపిః. ఇంక మన మహాకవి ప్రదీప్తలాంగూలః, ఆయన తోక అగ్నితో మండుతూ ఉంటే చూడ్డానికి ఎట్లా ఉన్నాడు? సవిద్యుత్ తోయదః ఇవ, మెరుపు తీగలతో ఉన్న మబ్బులాగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? అదే మెరుపులాగా రగులుతూ ఉన్న మన తోకతో, అగ్నితో కూడి ఉన్న తోకతో మన లంకలోని భవనాల పైనంతా తిరగడం మొదలుపెట్టాడు. ఆయనేమి స్పెషల్‌గా చేయట్లేదు. ఆయన ఊరికే ఆ ఇళ్ళ పైనుంచి తిరుగుతున్నాడు. అగ్ని అది చేయవలసిన పని అది జేస్తున్నది. దానికి తోడై గాలి అది జేయవలసిన పని అది జేస్తున్నది. ఈయన స్పెషల్‌గా సెపరేట్‌గా ఏం జేయట్లేదు. ఆయన ఓన్లీ ఇళ్ళ పైనుంచి దూకుతున్నాడు అంతే. గృహాత్ గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమాణః హి అసంత్రస్తః ప్రాసాదాంశ్చ చచార సహ. సహ వానరః, మనవాడు, గృహాత్ గృహం, ఒకింట్లో నుంచి ఒకింట్లోకి, ఆ రాక్షసుల యొక్క ఇళ్లలో నుంచి ఒక ఇంటిపై నుంచి ఒక ఇంటిపైకి, ఒక ఉద్యానంలో నుంచి ఇంకొక ఉద్యానంలోకి, ఈ రకంగా ఆయన ఏమీ చేయట్లేదు. కేవలము ఇళ్లను వీక్షమాణః, చూస్తూ వెళ్తూ ఉన్నాడు ప్రాసాదాల పైనుంచి. ఏమి త్రాసము, తొట్రుపాటు లేదు. ఏమీ తొందరపడట్లేదు. ఏమాత్రం ఉద్వేగం లేదు. చాలా శాంతిగా ఇళ్ళ పైనుంచి, గోడల పైనుంచి, ఉద్యానాల పైనుంచి, ప్రాసాదాల పైనుంచి, భవంతుల పైనుంచి ఊరికనే ఆ ఇల్లు చూస్తూ తిరుగుతూ ఉన్నాడు అంతే. అంతే, ఆయన ఇంకేమీ చేయట్లా. ఇంకా అంత మాత్రానికే అక్కడ ఎంత దుంపనాశనం జరుగుతుందో చూద్దాం. అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్ర సహ నిక్షిప్య శ్వసనేన సమః బలి. ఆ మహాబలవంతుడు, మహావేగవంతుడు ముందేం చేశాడు? ఆ ప్రహరీ గోడపై నుంచి దిగాడు. పక్కనే ఉన్న ప్రహస్తుడి ఇంటి పైకి దూకాడు. ఆయన ఎంతటి వేగంతో ఉన్నాడంటే శ్వసనేన సమః, మన వాయుదేవుడితో సమానమైన
వేగంతో ఉన్నాడు. అంతేగాక వాయువంత బలంతో గూడా ఉన్నాడు. అంత బలంగా ఒక దూకు దూకాడు. దాంతో ఆయన తోకకున్న అగ్ని అక్కడ తగులుకున్నది. ప్రహస్తుడింట్లో ఆ విధంగా అగ్నిని నిక్షిప్య ఉంచి, ఏదో నిధి నిక్షేపాలుంచినట్టు అగ్నినక్కడుంచి, మనవాడు తతః ఇంకేం జేశాడంటే, అన్యత్ పుప్లువే వేష్మ మహాపార్శ్వస్య వీర్యవాన్ ముమోచ హనుమాన్ అగ్నిం కాలానల శిఖోపమం. తతః ఇంక అక్కడి నుంచి ఒక దూకు దూకాడు మనవాడు పక్కనున్న వేశ్మ అంటే ఇంట్లోకి. మన ప్రహస్తుడి ఇంటి పక్కన మహాపార్శ్వుడి ఇల్లున్నది. ఈ మహావీర్యవంతుడు మహాపార్శ్వుడు ఆయన ఇంట్లో ఉన్నాడో లేదో, ఎక్కడికైనా వెళ్ళాడో, ఇంతకుముందు ఈయన చేతిలో చచ్చాడో మనకు తెలీదు గానీ, ఆయన ఇంటి పైకి ఒక్క దూకు దూకాడు మన హనుమంతుడు. కాలానల శిఖంలాగా ఉన్న, కాలాగ్ని శిఖలాగా ఉన్న ఆ అగ్నిని అక్కడ ముమోచ వదిలాడు. నెక్స్ట్ వజ్రదంష్ట్రస్య చ తదా పుప్లువే సహ మహాకపిః శుకస్య చ మహాతేజాః సారణస్య చ ధీమతః తథా చ ఇంద్రజితః వేశ్మ దదాహ హరియుదపః జంబుమాలేః సుమాలేః చ దదాహ భవనం తతః రశ్మికేతోః చ భవనం సూర్యశత్రోః తథా ఏవ చ హ్రస్వకర్ణస్య దంష్ట్రస్య రోమశస్య చ రక్షసః. నెక్స్ట్ మన ప్రహస్తుడు కాగానే మహాపార్షుడు, మహాపార్షుడు కాగానే వజ్రదంష్ట్రుడు అయితే శుకుడు, తర్వాత సారణుడు, ఆ తర్వాత ఇంద్రజిత్, ఆ తర్వాత జంబుమాలి, సుమాలి, రశ్మికేతుడు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమసుడు, ఇంకా ఆ రాక్షసుడు, ఈ రాక్షసుడు, ఆ వేశ్మ, ఈ వేశ్మ, ఆ భవనం, ఈ భవనము, ఇంకా అది లేదు, ఇది లేదు. మన హరియూథపుడు మన మహాతేజోమూర్తి అసలే మన మహాకపి రగులుతూ ఉన్న తేజస్సుతో ఉంటే, దాంతో పాటు వాళ్ళే తగలబెట్టుకున్న వస్త్రాలున్నాయి ఆయన తోకకు. వాటితో మొత్తం అన్ని కాలుస్తూ దదాహ దదాహ మనవాడు దదాహ మన ధీమంతుడు. ఇంకా అక్కడికే ఆగలేదు. యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య రక్షసః విద్యుజ్జిహ్వస్య ఘోరస్య తదా హస్తిముఖస్య చ कराळस्य पिशाचस्य शोणिताक्षस्य च एव हि कुम्भकर्णस्य भवनं मकराक्षस्य च एव हि यज्ञशत्रोः च भवनं ब्रह्मशत्रोः तथा एव च नरान्तकस्य कुम्भस्य निकुम्भस्य दुरात्मनः तेषु तेषु महार्हेषु भवनेषु महायशाः गृहेषु रुद्धिमतां रुद्धिं ददाह सह महाकपिः. యుద్ధోన్మత్తుడు మత్తుడు ధ్వజగ్రీవుడన్న రాక్షసుడు, విద్యుజ్జిహ్వుడు, ఘోరుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు, ఇంక వాళ్ళు వీళ్ళని లేదు, ఆ భవనం ఈ భవనం అని లేదు. ప్రతి ఇంటి పైకి దూకడం, అక్కడి నుంచి నెక్స్ట్ ఇంటికి దూకడం, తర్వాత అక్కడి నుంచి ఉద్యానంలోకి, ఉద్యానంలో నుంచి గోడపైకి, గోడపై నుంచి మళ్ళీ తర్వాత భవంతిలోకి, ఇట్లా ఆయన ఊరికినే చూస్తూ దూకుతూ వెళ్తూ ఉన్నాడు. దాంతో ఏమైంది, మన మహాయశోమూర్తి అట్లా భవనాలపై నుంచి భవనాలపైకి వెళ్తూ ఉంటే ఆయన దదాహ దహింపచేస్తూ ఉన్నాడు వాటన్నింటిని. ఎట్లా? ఆయన వాళ్ళ ఇళ్లను మాత్రమే గాదు కాలుస్తూ ఉన్నది. మన మహాయశోమూర్తి ఆ దురాత్మల యొక్క భవంతులను అగ్నితో దహించడము అంత మాత్రమే గాదు. ఆయా మహార్హమైన భవంతులలో, ఆయా గృహాల్లో ఆ గృహస్థులు సమృద్ధిగా సాధించుకున్న వాళ్ళ వృద్ధిని మొత్తాన్ని, వాళ్ళ సంపదలన్నింటినీ, వాళ్ళ ఐశ్వర్యాన్ని, వాళ్ళు ఇంత ఉద్ధతిగా ప్రవృద్ధమై ఉంటే వాళ్ళ వృద్ధిని మొత్తాన్ని ఆయన కాల్చేస్తూ వెళ్తూ ఉన్నాడు. కేవలం ఇళ్ళు గాదు, ఇళ్లతో పాటు వాళ్ళు సంపాదించుకున్న ఐశ్వర్యాన్ని, వృద్ధిని మొత్తాన్ని కాల్చేస్తూ ఉన్నాడు మనవాడు. సర్వేషాం సమతిక్రమ్య రాక్షసేంద్రస్య వీర్యవాన్ ఆససాత అధ లక్ష్మీవాన్ రావణస్య నివేశనం. ఈ విధంగా అందరి ఇళ్లపై నుంచి వెళ్తూ 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 సమ్యక్గా అతిక్రమిస్తూ క్రమంగా ముందుకు వెళ్తూ చివరికి మనవాడు, ఎందుకు అంటే రాక్షసేంద్రుడు
మన రావణుడి ఇల్లు మధ్యలో ఉంది. ఇంక చుట్టూ అన్నీ కాలుస్తూ, కాలుస్తూ మధ్యలోకెళ్ళిపోయాడు. రావణుడి ఆ వీర్యవంతుడి ఇంటి దగ్గరికి గూడా వెళ్ళి ఆయన భవంతుల సముదాయం దగ్గరికి అంతఃపురాల సముదాయానికి వెళ్ళి మన లక్ష్మీవంతుడు, మన వీర్యవంతుడు, మన హనుమంతుడు రావణుడి నివేశాన్ని గూడా అగ్నికి అర్పణం చేస్తూ ఉన్నాడు. తతః తస్మిన్ గృహే ముఖ్యే నానారత్న విభూషితే మేరుమందర సంకాసే సర్వమంగళశోభితే ప్రదీప్తమగ్నిముత్సృజ్య లాంగూలాగ్రే ప్రతిష్ఠితం ననాద హనుమాన్ వీరః యుగాంత జలదః యథా. తతః ఇంక తస్మిన్ ముఖ్య గృహే, ఆ ముఖ్యమైన గృహంలో గూడా రకరకాల రత్నాలతో చక్కగా అందంగా అలంకరించబడ్డది. దాని అందము, దాని సర్వమంగళము, దాని శోభలు అవన్నీ మనము ఇంతకుముందు ఆయన మొదటిసారి చూస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా చూస్తూ వెళ్ళాడో అవన్నీ చూసాము. ఆ ఇళ్ళన్నీ గూడా ఆ ఇళ్ళ సముదాయము ఒక మేరు పర్వతం లాగానో, ఒక మందర పర్వతం లాగానో ఉన్నాయి ఒక్కొక్క భవంతి. అందులో ఎన్నో అందమైన వస్తువుల సముదాయమంతా ఉన్నది. ఎన్నో ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఐశ్వర్యాలన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ గూడా మనవాడు లాంగూలాగ్రే ప్రదీప్తం అగ్నిం, తన తోక చివరన రగులుతూ ఉన్న అగ్నిని అక్కడ ఉత్సృజ్య వదిలిపెట్టి, వాళ్ళు ఆయన తోక చివరన ప్రతిష్ఠించిన వాళ్ళే ఈయన తోకకి అంటించిన అదే నిప్పును బెట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళ ఇళ్ళే తగులబెడుతూ, మన వీరుడు మన హనుమంతుడు ననాద గట్టిగా సింహనాదం చేశాడు. పెద్ద పెడబొబ్బ బెట్టాడు. ఎట్లా అంటే ఆ శబ్దము ఎట్లా ఉన్నది అంటే, యుగాంత జలదహయథ, ప్రళయకాలంలోని మేఘముల నుండి వస్తూ ఉన్న మేఘ గర్జనలాగా ఉన్నది ఆయన సింహనాదము. ఇంకా దాంతో ఏమైందంటే ఆయన చేయగలిగింది ఆయనంతా చేశాడు. ఆయన చేసిందేమీ లేదు. చూస్తూ వెళ్ళాడంతే. ఇంక చేయవలసిన పని ఆ అగ్ని, ఆ వాయువు ఆ 2 కలిసి పూర్తి చేస్తూ ఉన్నాయి. శ్వసనేన చ సంయోగాత్ అతివేగః మహాబలః కాలాగ్నిః ఇవ జజ్వాల ప్రావర్ధత హుతాశనః. శ్వసనేన సంయోగాత్, గాలితో కూడి ఆ మహావేగము, మహాబలము కలిగిన మన హుతాశనుడు అగ్ని గాలితో పాటు కలిసి కాలాగ్ని లాగా ప్రావర్ధత, ఇంక ప్రవృద్ధి, ప్రకృష్టమైన వృద్ధి, బాగా వృద్ధి చెందాడు. ఇంక ఏదో కాలాగ్నిలాగా జజ్వాల జ్వలిస్తూ ఉన్నాడు మన అగ్ని. ప్రదీప్తమగ్నిం పవనహతేషు వేశ్మసు అచారయత్ అభూత్ శ్వసన సంయోగాత్ అతివేగః హుతాసనః. మన అగ్ని మహాబలంతో, మహావేగంతో వృద్ధి చెందుతూ ఉన్నది. ఒక్క భవనాన్ని పట్టుకుని మాత్రమే గాదు. మన హనుమంతుడేం చేశాడు, ఆ మొత్తం ఊరంతా తిరిగి అంటించవలసిన పనిలేదు. ఆయన ప్రహరీ గోడ దగ్గర నుంచి ఆ ఎదురుగా ఆయన ఎక్కడున్నాడో, ఆ లంకా నగరపు ప్రహరీ గోడ దగ్గర నుంచి, ఆ మధ్యలో ఉన్న రావణుడి ఇంటి వరకు దారిలో ఉన్న ఇళ్ళపై నుంచి దూకుతూ వెళ్ళాడు అంతవరకే. ఆ చుట్టూ కుడి సైడు, ఎడమ సైడు నుంచి మళ్ళీ మొత్తము అగ్నులు అవే వ్యాపించాయి. ఎట్లా అంటే, అదిగో మన హుతాసనుడికి పవనుడు తోడై, ఈయన ఒక లైన్‌లో వెళ్ళిపోయాడు. ఇటు నుంచి అటు. ఆ చివరి నుంచి మధ్య దాకా వెళ్ళిపోయాడు. అయితే ఆ చుట్టూ కూడా మిగిలిన ఇళ్ళన్నీ, ఆ లంకలోని మిగతా ఇళ్ళన్నింటిని ఒకవైపు అగ్నిదేవుడు, ఒకవైపు ఆయనకు సహాయకుడు వాయుదేవుడు వీళ్ళిద్దరూ కలిసి మొత్తం తగలబెట్టేస్తూ ఉన్నారు. ప్రదీప్తమగ్నిం, బాగా రగులుతూ ఉన్న అగ్నిని పవనుడు వాళ్ళ మిగిలిన ఇళ్ళలో గూడా మొత్తం ఆచార్య తీసుకొని వెళ్ళి ఆయనే మన వాయుదేవుడే అగ్నిదేవుడిని మోసుకొని పోయి మొత్తం అంతా అందరిళ్ళల్లో ఉంచుతూ ఉన్నాడు. దాంతో శ్వసన సంయోగాత్ వాయుదేవుడితో కూడి మన హుతాశనుడు అతి వేగంతో ఇంకా వృద్ధి చెందుతూ ఉన్నాడు. బాగా ఉద్ధతిలోకొస్తూ ఉన్నాడు.
తాని కాంచన జాలాని ముక్తామణిమయాని చ భవనాని అవసీర్యంత రత్నవంతి మహాంతి చ. ఆ బంగారు పరదాలతో ఉన్న, ముత్యాలతో, మణులతో కూడి ఉన్న, అందమైన రత్నాలతో, శ్రేష్టమైన ఐశ్వర్యాలతో నిండి ఉన్న భవనాలన్నీ గూడా అవసీర్యంత శిథిలమైపోతూ ఉన్నాయి కళ్ళ ముందే. సంజజ్ఞే తుములః శబ్దః రాక్షసానాం ప్రధావతాం స్వగృహస్య పరిత్రాణే భగ్నోత్సాహోర్జిత శ్రియాం. పాపం ఆ రాక్షసులు పరిగెడుతూ ఉన్నారు పాపం ప్రాణాలు దక్కించుకుందామని. ఇళ్ళు పోతే పోయాయి, ఐశ్వర్యాలు పోతే పోయాయి, బతుకుంటే మళ్ళీ సాధించుకోవచ్చు. ఇంకేమైనా జెయ్యొచ్చు గానీ, చచ్చిపోతే ఏం చేస్తామని పాపం వాళ్ళు ఊర్జిత స్త్రీయలు అంతవరకు ఆర్జించుకున్న ఉద్ధతితో ఉన్న ఐశ్వర్యాలన్నింటినీ కూడా పరిత్రాణే పరిరక్షించుకోవడం గురించి వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకుని, కట్టుకుని, నిలబెట్టుకున్న తమ స్వగృహాలన్నింటినీ కూడా పరిరక్షించుకోవడానికి ఉత్సాహమంతా భగ్నమై చేయగలిగిన ప్రయత్నం చేశారు పాపం. ఇళ్ళు తగులుబడిపోతూ ఉంటే, వస్తువులన్నీ కాలిపోతూ ఉంటే, వాటిని కాపాడుకోవడానికి ముందెంతో కొంత ప్రయత్నం చేసినా సరే, మహావేగంతో రగిలిపోతూ ఉన్న అగ్ని, దానికి గాలి తోడై మొత్తం నశించిపోతూ ఉంటే, ప్రాణాలైనా కాపాడుకుందామని అరుస్తూ పరిగెడుతూ ఉన్న రాక్షసుల నుంచి తుములః శబ్దః, ఇంక పెద్ద పెద్ద శబ్దాలు, వాళ్ళ అరుపులన్నీ సంజజ్ఞే అక్కడ ఉద్భవిస్తూ ఉన్నాయి. అందరు గట్టిగా అరుస్తూ కకావికలై పరిగెడుతూ ఉన్నారు. ఎట్లా అంటే కాశ్చిత్ అగ్నిపరీతేభ్యః హర్మ్యేభ్యః ముక్తమూర్ధజాః పతంత్యః రేజిరే అభ్రేభ్యః సౌదామిన్యః ఇవ అంబరాత్. కొంతమంది అగ్నిపరీతేభ్యః హర్మేభ్యః, అగ్నులు చుట్టుముట్టి కాల్చేస్తూ ఉన్న ఇళ్ల పైనుంచి కిందికి దూకేస్తే కనీసం అక్కడి నుంచి పరిగెత్తి పారిపోవచ్చు. ఇంట్లోనే ఉన్నామంటే చిక్కుకొని కాలిపోతామని వాళ్ళు దూకుతూ ఉంటే, ఇంకా కింద నుంచి పైకి పరిగెత్తి పైనుంచి అవతలికి దూకాలని ట్రై చేస్తూ ఉంటే, వాళ్ళ మూర్ధజాలన్నీ, వాళ్ళ జడముళ్ళన్నీ గూడా వాళ్ళ జుట్టంతా విరబోసుకుని ఉన్నట్టుగా ఉంటే, మొత్తం అంతా వాళ్ళు చక్కగా అలంకరించుకుని ఏంటేంటో చేసుకున్నారు. అవన్నీ ఊడిపోతూ ఉంటే, ఏదో పతంత్యః భవనాలపై నుంచి దూకడానికి ప్రయత్నం చేస్తూ కొందరు, అక్కడి నుంచి పడిపోతూ కొందరు ఎట్లా రేజిరే, ఎట్లా ప్రకాశిస్తున్నారు అంటే, ఏదో అంబరాత్ ఆకాశంలో నుంచి, అభ్రేభ్యః మబ్బుల్లో నుంచి సౌదామిన్యః ఇవ మెరుపులు రాలుతున్నట్టు రాలుతున్నారట వాళ్ళు. ఆకాశంలో మబ్బుల్లో నుంచి మెరుపులు రాలుతున్నట్టు మన వాళ్ళు పొగలతో కూడి ఉన్న, అగ్నులతో జ్వలిస్తున్న భవంతుల పైనుంచి వీళ్ళు తగిలించుకున్న బంగారాభరణాలు వాటన్నింటితో పాటు మెరుస్తూ మెరుస్తూ కింద పడిపోతూ ఉన్నారు. కొంతమంది దూకుతూ ఉన్నారు. అట్లా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. ఉన్నవాళ్ళు ఉంటూ ఉన్నారు, పోయిన వాళ్ళు పోతూ ఉన్నారు. వజ్ర విద్రుమ వైఢూర్య ముక్త రజత సంహితాన్ విచిత్రాన్ భవనాద్ ధాతూన్ స్యందమానాన్ దదర్శ సహా. ఇంకా ఆయన చేయగలిగినంత చేసి, సహ మనవాడు ఆ ఇళ్ళని చూస్తూ ఉన్నాడు. ఆ ఇళ్ళు అన్నీ కూడా వజ్రాలతో, వైడూర్యాలతో, విద్రుమాలు పగడాలతో, ముత్యాలతో, వెండితో, బంగారంతో, వాటితో వీటితో నిండి ఉన్నాయి అన్నీ. విచిత్రమైన అందమైన భవంతులవన్నీ. ఇప్పుడు ఆ భవంతులను వాళ్ళు గోడలు వజ్రాలతో, మెట్లను పగడాలతో, అట్లా నేలలను నీలమణులతో అట్లా రకరకాలుగా అందంగా తయారు చేసుకున్నారు పాపం. అయితే అవన్నీ గూడా కరిగి ఆ అగ్నికి ఏదో బంగారు పరదాలు, ముత్యాల ఏదో జలతారు ఏంటో కిటికీలు, అవన్నీ ఏవేవున్నాయో అవన్నీ గూడా కరిగి కారుతూ ఉంటే, ఆ ధాతువులన్నీ, మినరల్స్ అన్నీ స్యందమానాన్ ఏర్లై పారుతూ ఉంటే, ముత్యాలు, పగడాలు, బంగారం, వెండి అన్నీ కరిగి కారుతూ ఉంటే, వాటిని దదర్శ చూస్తూ ఉన్నాడు మన హనుమంతుడు.
క్వచిత్ కించిక సంకాశాః క్వచిత్ శాల్మలిసన్నిభాః క్వచిత్ కుంకుమ సంకాశాః శిఖాః వహ్నేః చకాసిరే. ఆ అగ్ని యొక్క శిఖలు ఎట్లా ప్రకాశిస్తున్నాయంటే ఒక్కొక్క చోట కించికల్లాగా ప్రకాశిస్తున్నాయి ఎర్రగా. క్వచిత్ ఒక్కొక్క చోట శాల్మలి సన్నిభాః బూరుగు పువ్వుల్లాగా ప్రకాశిస్తున్నాయి. క్వచిత్ కుంకుమ సంకాశాః ఒక్కొక్క చోట కుంకుమ పువ్వుల్లాగా ప్రకాశిస్తున్నాయి. అట్లా ఏదో పువ్వులు లాగా విచ్చుకుంటూ ఉన్నాయి. అగ్నులు రగులుతూ ఉంటే పువ్వులు విచ్చుకుంటున్నట్టు రకరకాల ఎరుపు, మరీ ఎరుపు, ఆరెంజ్, యెల్లోయిష్ రంగులలో ఉన్న పువ్వులన్నీ విచ్చుకుంటున్నట్టు కనిపిస్తూ ఉన్నదిట మన వాల్మీకి మహర్షి కన్నులకు. అట్లా చూస్తూ ఉన్నాడు మన హనుమంతుడని చెప్తూ ఉన్నారు. భంక్త్వా వనం మహాతేజాః హత్వా రక్షాంసి సంయుగే దగ్ధ్వా లంకాపురీం రమ్యం రరాజసః మహాకపిః. మన మహాకవి ఎట్లా ప్రకాశిస్తున్నాడు. మన వాళ్ళందరూ చచ్చిపోతామని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఏదో మెరుపు తీగలు కింద రాలిపడ్డట్టు తోకచుక్కల్లాగా పడుతూ ఉంటే అట్లా కనిపిస్తూ ఉన్నారు. మన వాళ్ళ ఇళ్ళన్నీ ఐశ్వర్యాలన్నీ కరిగి కారుతూ ఉంటే అవి ఆ రకంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. మన అగ్ని వీటన్నింటినీ ఇట్లా కాల్చి కుప్పబోస్తూ పువ్వుల్లాగా వికసిస్తూ కనిపిస్తూ ఉంటే మనవాడు ఎట్లా ప్రకాశిస్తున్నాడు మన మహాతేజోమూర్తి. ఆ వనమంతా భంక్త్వా భంగం చేసి యుద్ధంలో రాక్షసులందరినీ సంహరించి ఈ రమ్యమైన లంకాపురిని మొత్తాన్ని దగ్ధం చేసి ఈయనొక్కడు మాత్రం ప్రశాంతంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా మొత్తం అంతా చూసి మనవాళ్ళు మన భూతాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. దేవాః చ సర్వే మునిపుంగవాః చ గంధర్వ విద్యాధర నాగయక్షాః భూతాని సర్వాణి మహాంతి తత్ర జగ్ముః పరాం ప్రీతిమతుల్య రూపాం. సర్వే దేవాః చ దేవతలందరూ కూడా, మునిపుంగవులు ముని శ్రేష్ఠులందరూ కూడా, గంధర్వులు విద్యాధరులు నాగులు యక్షులు ఇంక వాళ్ళు వీళ్ళని లేదు, మొత్తం సర్వభూతాలన్నీ కూడా మహాంతి సర్వాణి భూతాని మహాభూతాలతో సహా అన్నీ కూడా అక్కడ ఈ జరుగుతూ ఉన్న ఘనకార్యాన్ని చూస్తూ అతుల్య రూపం సాటిలేని రూపమైన పరాం ప్రీతిం పరమ ప్రీతిని జగ్ముహు పొందారు. రాక్షసుల పరంగా ఈ మహాఘోరము, హనుమంతుడి పరంగా ఈ ఘనకార్యము, దాన్ని చూసి దేవతల పరంగా అత్యంత సాటిలేని పరమ ప్రీతి కలుగుతూ ఉన్నది అక్కడ అని చెప్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. ఇంకా దాని తర్వాత ఏం జరిగిందంటే ఇంకా చేయవలసిన చివరాఖరి పని కూడా ఇక్కడ చేయగలిగింది ఆయన చేశారు కాబట్టి ఇంకా ఆయన వచ్చిన పనిని పూర్తి చేయడానికి సీత జాడ నివేదించవలసి ఉన్నది. ఇంక దానికోసం ఆయన సన్నద్ధులవుతూ ఉన్నారు. ఇంక చూద్దాం. తతః సహ కపిశార్దూలః స్వామి సందర్శనోత్సుకః ఆరురోహ గిరిశ్రేష్టం అరిష్టం అరిమర్దనః. తతః ఇంక సహ కపిశార్దూలః కపిశ్రేష్ఠుడు మన హనుమంతుడు స్వామిని మళ్ళీ తన ప్రభువును చూడాలి, ఆయనకి ఈ వార్త అందచెయ్యాలి అన్న ఉత్సుకతతో ఉన్నవాడు ఇప్పుడేం చేశాడంటే ఇంకా ప్రహరీ గోడ దిగాడు. అక్కడి నుంచి మళ్ళీ గబగబా ఏదైనా ఒక ఎత్తైన పర్వతం చూసుకుని అక్కడి నుంచి దూకాలి కాబట్టి ఆకాశంలోకి ఎగిరి అక్కడి నుంచి ఆయన ప్రయాణం చేసి ఇటువైపు మళ్ళీ మహేంద్ర పర్వతం దాకా రావాలి కాబట్టి ఎత్తైన కొండ కోసం చూశాడు. అక్కడ ఒక అరిష్టం అన్న పేరున్న గిరి శ్రేష్టం ఉన్నది. అరిష్టము అనగానే అదో పెద్ద అరిష్టము అని అనగానే ప్రపంచంలో దానికి ఉన్న ప్రచారంలో ఉన్న అర్థము, ప్రసిద్ధమైన అర్థం ఏమి అంటే అరిష్టం అంటే ఏదైతే గొప్పగా నష్టాన్ని కలిగిస్తుందో అని, చెడుతో కూడి ఉంటుంది దాని అర్థము ప్రపంచంలో. అయితే ఈ అరిష్టం అన్న దానికి అసలు అర్థం ఏమి, న రిషతే ఇతి అని, నశించదు అని అర్థము. లేదా రుష్ అన్న ధాతువుతో రుచ్చతి గచ్చతి అని
ఏదైతే పొందుతుందో అని అర్థం ఉన్నది. పొందుతుందో అన్న అర్థం ఉన్నప్పుడు నష్టాన్ని పొందడము అన్న అర్థం చెప్పుకోవచ్చు. కోరుకున్న వాటిని పొందడము అన్న అర్థం గూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అరిష్టము అన్నది దేనితోటైతే పొందవచ్చో అని ఒక అర్థం ఉన్నది. నాశము లేనిది అని ఒక అర్థం ఉన్నది. నాశము లేని అనాత్మలను గూడా అచిరకాలము, చిరకాలము ఉండేట్టుగా పొందొచ్చు. ఆ రకంగా ప్రాపంచికమైన విషయాల్లో ఎంతో కాలం నిలబడి ఉండే ఏదో వైభవాల్ని పొందడం గురించి కూడా చెప్పుకోవచ్చు. లేదా ప్రపంచపరంగా నాశము కూడా అనుకోవచ్చు. లేదా పరంపరంగా నాశం అనుకోవచ్చు. దాన్ని ఎట్లైనా వాడుకోవచ్చు ఆ పదాన్ని. కాబట్టి ఇక్కడ మన వాల్మీకి మహర్షి చాలా అందమైన మాట వాడారు. అరిష్టం అన్నారు. దాన్ని మనము ఆత్మపరంగా అన్వయం చేసి అరిష్టం అంటే నరిష్యతే ఇతి అని దేని వల్లనైతే ఎక్కడైతే నాశం ఉండదో అన్న ఒక శ్రేష్టమైన గిరిని ఆయన అధిరోహించారు. ఆరురోహ ఎక్కుతూ ఉన్నారు. ఎక్కారు అని చెప్పుకోవచ్చు. అనాత్మ పరంగా అరిష్టము అంటే ఏదైతే పొందబడిందో అంటే అరిష్టము, చెడు పొందబడ్డదో అనర్థం. లంకకు చెరుపును చూపిస్తూ అరిష్టము. లంకా దహనం వల్ల కలగవలసిన మంచి ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళ పరంగా పొందబడుతూ ఉన్న శ్రేష్టము చూపిస్తూ అరిష్టము. 2 రకాలుగా. ఎటు చూస్తే అటు. సంస్కృతంలో ఉన్న గొప్పతనమే అది. ప్రతి పదానికి ప్రపంచపరంగా, ఆత్మపరంగా అర్థాలుంటాయి. ఒకటే పదము 2 వైపులా చెప్తూ ఉంటాయి. మనము ప్రాపంచికంగా ప్రసిద్ధంగా ఉన్న ఏదో ఒక్క అర్థం పెట్టుకుని కూర్చున్నామంటే, మన శాస్త్రాలు అధ్యయనం చేసేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతాం. ఇంత దూరం వచ్చి మనం ఏమనుకుంటామో, కేవలం అరిష్టం అంటే చెడు అని మనకు అర్థం తెలుసనుకోండి. అప్పుడు ఈయనెందుకు అరిష్టమన్న కొండెక్కి అక్కడి నుంచి ఎళ్తున్నాడు? మంచి కొండ ఏదైనా చూసుకోవచ్చు గదా! అని మనకనిపిస్తుంది. ఇంక తర్వాత వెంటనే ఏమంటామంటే, అంటే లంకలో మొత్తం అరిష్టాలే ఉంటాయి. మంచెక్కడుంటుంది. కాబట్టి ఏదో ఒకటి ఎక్కాడు అని మనం దాన్ని అట్లా గూడా సమర్థించుకుంటాము. కానీ అరిష్టం అంటే నాశం లేనిది, నాశరహితమైనదని గూడా అర్థమున్నది అని మనకు తెలిసిందనుకోండి. ఇంక నాశరహితమైన స్థితి కోసం ఆయన బయలుదేరుతూ ఉన్నాడు అని ఇంకా గొప్పగా చెప్పుకోవచ్చు ఆత్మపరంగా అర్థం. అట్లా. ప్రతిదానికి అర్థం తరచి తరచి చూస్తూ ఉంటే లోతుల్లోకి వెళ్లి తెలుస్తూ ఉంటాయి మనకు సంస్కృతంలో. అటువంటి ఒక అరిష్టమన్న గిరిశ్రేష్ఠాన్ని మన అరిమర్దనుడు, శత్రుమర్దనుడు ఆరురోహ ఎక్కాడు. ఎక్కుతూ ఉంటే ఎట్లా ఉన్నది అంటే, తేన పాదతలాక్రాంతాః రమ్యేషు గిరిసానుషు సఘోషః సమసీర్యంత శిలాః చూర్ణీకృతాః తతః. తేన పాదతలాక్రాంతాః ఆయన గబగబా, గబగబా పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ఆ బలవంతుడు ఆ పర్వతాన్ని, కొండను ఎక్కుతూ ఉంటే, ఆ రమ్యమైన గిరి సానువుల్లో ఉన్న శిలలన్నీ గూడా తతః ఇంక అప్పుడు చూర్ణీకృతాః చూర్ణం, చూర్ణం పొడుం, పొడుమవుతూ సఘోషాః పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ సమసీర్యంతా పగిలిపోతూ ఉన్నాయి. అంత వేగంగా, అంత బలంగా అంగలు వేస్తూ ఆయన పర్వతాన్ని ఎక్కుతూ ఉన్నారు మన హనుమంతుడు. సహ తం ఆరుహ్య శైలేంద్రం వ్యవర్ధత మహాకపిః దక్షిణాత్ ఉత్తరం పారం ప్రార్థయన్ లవణాంబసః. సహ మహాకపిః మన మహాకవి తం శైలేంద్రం ఆరుహ్య ఆ పర్వతాన్ని అధిరోహించి దక్షిణాత్ ఉత్తరం పారం దక్షిణం వైపు నుంచి ఇప్పుడు ఉత్తరం వైపు అటువైపు పారము తీరంలో ఉన్న మహేంద్ర పర్వతానికి వెళ్ళాలి గాబట్టి, ఈ లవణాంబసము ఈ ఉప్పు సముద్రానికి అవతల పారంలో ఉన్న ఉత్తర తీరాన్ని చేరాలి దక్షిణం వైపు నుంచి అన్న అర్థంతో ప్రార్థన, ప్రార్థన అంటే ప్రకృష్టంగా అర్థించడం. కోరుకుంటూ అనర్థం. కోరుకుంటూ ఆయన ఏం చేశాడు? వ్యవర్ధత ఇంకా శరీరాన్ని పెంచుతూ ఉన్నాడు. ఈ శరీరాన్ని పెంచడము, శరీరాన్ని సంక్షేపించడము, ఆకాశంలో ఎగరడము, ఆకాశ గమనము, దూరదృష్టి ఇటువంటివన్నీ అంటే ఏమి? ఎట్లా వస్తాయి? అని
మనము మన దక్షిణామూర్తి స్తోత్రాన్ని పూర్తి చేసుకున్న తర్వాత విచారిస్తూ చెప్పుకున్నాము. అది ఇటువైపు యోగపరంగా, అటువైపు జ్ఞానపరంగా 2 విధాలుగా గూడా అన్వయమవుతుందని ప్రమాణాలతో సహా మనము విచారణ చేసుకున్నాం ఇంతకు ముందు. ఇంతకీ మన హనుమంతుడు ఆ విధంగా ఈ దక్షిణం వైపు నుంచి ఆ ఉత్తరానికి మన ఉప్పు సముద్రానికి అవతలున్న పారానికి చేరడం కోసం మళ్ళీ దేహాన్ని పెంచాడు. సహ మారుతః ఇవ ఆకాశం మారుతస్య ఆత్మ సంభవః ప్రపేదే హరిశార్దూలః దక్షిణాత్ ఉత్తరాం దిశం. సహ మనవాడు మరుత్తు యొక్క ఆత్మ సంభవుడు వాయునందనుడు మారుతః ఇవ గాలిలాగా ఆకాశాన్ని పొందాడు. గాలిలాగా అంత వేగంగా ఆకాశంలోకి చొచ్చుకుని పోతూ ఉన్నాడు. మన హరిశార్దూలుడు దక్షిణం వైపు నుంచి ఉత్తర దిక్కుగా తిరిగాడు. గాలిలాగా అంతటి వేగంతో, అంతటి బలంతో రివ్వున ఆకాశంలోకి ప్రపేదే వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్తూ ఉన్నాడు ఇంకా ఆకాశంలో ఆయన అంటే, గ్రసమానః ఇవ ఆకాశం తారాధిపం ఇవ ఉల్లిఖన్ హరన్నివ స నక్షత్రం గగనం సార్కమండలం. ఏదో ఆకాశాన్ని గ్రసమానం ఇవ ఆకాశాన్ని మింగేస్తున్నట్టుగా తారాధిపం ఉల్లిఖన్ ఇవ తారాధిపుడు చంద్రుణ్ణి ఒరుసుకుంటూ వెళ్తూ ఉన్నంత ఎత్తులో స నక్షత్రం గగనం సార్కమండలం హరన్నివ నక్షత్రాలతో అర్కమండలము సూర్యమండలంతో కూడి ఉన్న గగనాన్ని ఆకాశాన్ని హరన్నివ లాక్కుని వెళ్తూ ఉన్నట్టుగా మనవాడు ఆకాశంలో అంత వేగంగా రివ్వున వెళ్ళిపోతూ ఉన్నాడు. మారుతస్య ఆత్మజః ఎందుకు అంటే ఆయన అంత వేగంగా వెళ్తూ ఉంటే ఆయన వెంటే సూర్యుడు చంద్రుడు పరిగెడుతున్నారా అన్నట్టుగా ఉన్నదని చెప్తూ ఉన్నారు ఇక్కడ మన వాల్మీకి మహర్షి. హరన్నివ ఆకాశాన్ని మింగుతున్నట్టు సూర్య చంద్రులను లాక్కుంటూ తనతో పాటు వెనక తీసుకుని వెళ్తూ ఉన్నారు అని. మారుతస్య ఆత్మజః శ్రీమాన్ కపిః వ్యోమచరః మహాన్ హనుమాన్ మేఘజాలాన్ని వికర్షన్నివ గచ్చతి. అంత మాత్రమే కాదు, ఈయన వెళ్తూ ఉంటే ఈయన వెంటబడి సూర్యచంద్రులు వెళ్తూ ఉన్నారా అన్నట్టుగా ఉంటే ఒకవైపు, మన మారుతస్య ఆత్మజః మారుతాత్మజుడు శ్రీమంతుడు హనుమంతుడు కప్పి మన వ్యోమచరుడు ఆకాశంలో చరిస్తూ ఉన్నాడు. ఆయన హనుమంతుడు మహాన్ మేఘజాలాన్ని గొప్ప మేఘజాలాలను మన మహాకపి వికర్షన్నివ ఆకర్షించుకుని లాక్కుని వెళ్తూ ఉన్నట్టుగా గచ్చతి ఆయన వెళ్ళిపోతూ ఉంటే మబ్బులన్నీ కూడా మబ్బుల్లో నుంచి ఆయన దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మబ్బులు కూడా ఆయన వెంటే వెళ్ళిపోతూ ఉన్నట్టు ఆయన వెంటబడి అవి కూడా వెళ్ళిపోతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. పాండుర అరుణవర్ణాని నీలమాంజిష్టకాని చ హరిత అరుణవర్ణాని మహాప్రాణి చకాసిరే. ఆ మబ్బులన్నీ ఎట్లా ఉన్నాయి? పాండురము తెల్లగా ఒకచోట, అరుణము ఎర్రగా ఒకచోట, నీలము నల్లగా ఒకచోట, మాంజిష్టకము పసుపచ్చగా ఒకచోట, హరితము ఆకుపచ్చగా ఒకచోట, అరుణము ఇంకా కొంచెం ఎరుపెక్కి కొన్ని చోట్ల రకరకాల వర్ణాల్లో ఆ మహా అభ్రాలన్నీ మేఘాలన్నీ చకాసిరే ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రవిశన్ అభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నః చ ప్రకాశః చ చంద్రమాః ఇవ లక్ష్యతే. ఆయన ఒక్కొక్కసారి అభ్రజాలాన్ని ప్రవిశన్ ఆ మబ్బుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి ఆ మబ్బుల్లో నుంచి నిష్పతన్ బయటకొస్తూ ఉన్నాడు. పునః పునః మాటి మాటికి మబ్బులు అడ్డం వస్తూ ఉంటే మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నాడు, బయటకొస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి ప్రచ్ఛన్నంగా కనిపించకుండా మబ్బులు కప్పబడి, ఒక్కొక్కసారి ప్రకాశహచ ఒక్కొక్కసారి బయటపడి కనిపిస్తూ చంద్రమాహ ఇవ లక్షతే చంద్రుడిలాగా కనిపిస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. దారయన్ మేఘ బృందాని నిష్పతంశ్చ పునః పునః నదన్నాదేన మహత మేఘస్వన మహాస్వనః. ఆయన ఆ మబ్బుల్లోకి వెళ్ళి బయటికి వస్తూ మాటి మాటికి ఆ మేఘ బృందాలను దారయన్నివా చీలుస్తున్నట్టుగా ఉన్నారు. మబ్బుల్లో నుంచి వెళ్ళిపోతూ ఆయన బయటకొస్తూ
మబ్బుల్ని చీలుస్తూ వెళ్తూ ఉన్నట్టుగా ఉన్నారు. ఇంకా ఆయన వేగంతో ఆ మబ్బుల్లోకి బయటికి ఆ ఆకాశంలో గాలిలాగా దూసుకుని వెళ్ళిపోతూ ఉంటే, మేఘస్వర మహాస్వనః ఆ మేఘాల యొక్క గంభీరమైన స్వరంలాగా మహతా నాదేన నదన్ పెద్దగా శబ్దాలొస్తున్నాయి ఆయన నుంచి. మబ్బుల్లోకి వెళ్లి బయటకొచ్చేస్తూ ఉంటే రివ్వున దూసుకుని పోతూ ఉంటే, ఆ శబ్దాలట్లా ఏదో మబ్బుల్లో నుంచి వస్తున్నట్టుగా వినిపిస్తూ ఉన్నాయి. మేఘ గర్జనల్లాగా. సహ కించిత్ అనుసంప్రాప్తః సమాలోక్య మహాగిరిం మహేంద్రం మేఘ సంకాశం ననాద హరిపుంగవః ఇప్పుడు అరిచారాయన ఒక్కసారి. ఆయన ఆ మేఘ బృందాలను చీలుస్తూ వెళ్ళిపోతూ మేఘ గంభీర నాదంతో ఆయన ఒక్కసారి గట్టిగా అరిచారు. ఎందుకు అంటే ఇంక కనిపించింది మనకు మన మహేంద్ర పర్వతము. సహా మన హరిపుంగవుడు మన మహాగిరిని మేఘ సంకాశం మబ్బులాగా ఉన్న మబ్బుల్ని ఒరుసుకుంటున్నదా అన్నంత ఎత్తుగా ఉన్న మహేంద్ర పర్వతాన్ని సమాలోక్య చూసారు. అది కించిత్ అనుసంప్రాప్తః అది కొంచెం దగ్గరలోకొచ్చిందింక. దాంతో మనవాడు అత్యుత్సాహంతో ఎంతో సంతోషంగా గట్టిగా ననాద పెడబొబ్బ బెట్టారు. నిశమ్య నదతః నాదం వానరాః తే సమంతతః బభూవుః ఉత్సుకాః సర్వే సుహృద్దర్శన కాంక్షిణః. ఈయన వెళ్లి 3, 4 రోజులైనట్టుంది గదా! మన వాళ్ళందరూ ఆ మహేంద్ర పర్వతం చుట్టుపక్కల దాని పైన, కింద ఉన్నారు. వాళ్ళందరూ గూడా మహేంద్ర పర్వతం దగ్గరకొస్తూ ఉండగానే ఈయన పెద్ద పెడబొబ్బ బెట్టేసరికి వానరాహ వానరులందరూ గూడా సమంతతః అన్ని వైపుల నుంచి ఆ నదతః నాదం నిశమ్య ఆయన అరుస్తూ ఉన్న అరుపును విని వెంటనే సర్వే అందరూ ఉత్సుకాహ బభూవుః ఇంక వాళ్ళకి ఎంత ఉత్సాహమొచ్చిందో. ఆయన వెళ్ళినవాడు ఇన్ని రోజులయింది ఇంకా రాలేదు. వాళ్ళు ఎంత నిరాశ పడుతూ ఉన్నారో, ఏం జరిగిందో ఏంటో వాళ్ళకి తెలీదు. ఎప్పుడొస్తాడో తెలీదు. ఈలోగా మనవాడి గొంతు వినగానే వాళ్ళందరికీ ఎంత ఉత్సాహం వచ్చిందంటే, సుహృత్ దర్శన కాంక్షిణః తమ సుహృత్‌ని చూడాలని ఇంక వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో ఆయన వైపుకే తిరిగి చూస్తూ ఉన్నారు. తస్య బాహూరువేగంచ నినాదంచ మహాత్మనః నిశమ్య హరయః హృష్టాః సముత్పేతుః తతః తతః. ఇంక మన మహాత్ముడి యొక్క బాహువుల్లో నుంచి, ఊరువుల్లో నుంచి ఆ వేగానికి వస్తున్న నినాదమంతా అని రివ్వుమన సౌండ్. దాన్ని మన హరులందరూ నిశమ్య విని హృష్టాః ఎంతో హర్షంతో ఉన్నవాళ్ళై తతస్తత ఎక్కడున్న వాళ్ళక్కడే ఆయన్ని అక్కడి నుంచే చూస్తూ ఆ శబ్దం వింటూ సముత్పేతుః ఎగిరి గంతులు వేస్తూ ఉన్నారు. తే నగాగ్రాత్ నగాగ్రాణి శిఖరాత్ శిఖరాణి చ ప్రహృష్టాః సమపద్యంత హనుమంతం దిదృక్షవః. తే వాళ్ళు ఇంక ఎక్కడున్న వాళ్ళు అక్కడే. ఎక్కడున్నారో అంతకన్నా ఎత్తులో ఉన్న కొండలో, బండలో, రాళ్ళో, శిఖరాలో ఏవో ఒకటి ఎక్కేస్తున్నారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఎత్తైన చెట్లనెక్కేస్తూ ఉన్నారు. ఆ చెట్ల పైకి ఎక్కిన వాళ్ళు ఇంకా చిటారు కొమ్మల దాకా ఎక్కుతూ ఉన్నారు. కొండల పైన ఉన్నవాళ్ళు ఇంకా శిఖరాల పైకి, శిఖరాల పైన ఉన్నవాళ్ళు ఇంకా ఆ కొండ శిఖరపు అంచుల్లోకి ఎక్కుతూ ఉన్నారు. వాళ్ళందరూ హనుమంతం దిదృక్షవః హనుమంతుడిని ఇంకా దగ్గరగా చూడాలి, దగ్గరగా చూడాలని ఆయన వచ్చేంత వరకు గూడా వాళ్ళకింకా ఆనందం ఆగట్లేదు. సంతోషంతో ప్రహృష్టాః సమపద్యంత ఎంత సంతోషంగానో ఇంకా అందరూ గబగబా, గబగబా పైకెక్కుతూ ఉన్నారు. ఆయన ఎక్కడ దిగుతాడు? మహేంద్ర పర్వతం పైన ఆ శిఖరం పైన దిగుతాడు గాబట్టి, ఆయన ఎక్కడ దిగుతాడో అటువైపుకి అందరూ గబగబా వెళ్తూ ఉన్నారు ఎక్కుతూ. తే ప్రీతాః పాదపాగ్రేషు గృహ్య శాఖాః సువిష్టితాః వాసాంసి ఇవ ప్రశాఖాః చ సమావిద్యంత వానరాః. మన వానరులందరూ ప్రీతాః ఎంత ప్రీతితో ఉన్నారు అంటే, సంతోషంతో వాళ్ళు గబగబా, గబగబా చెట్ల పైకి ఎక్కి, ఆ చెట్ల పైకి అగ్రాల వైకి కొమ్మల్లో ఇంకా పైపైకి వెళ్తూ
ఆ చెట్ల అగ్రభాగాలపై దాకా ఎక్కి, ఆ పాదపాల యొక్క అగ్రాల యొక్క శాఖలేవున్నాయో అక్కడ సువిష్టితాహ వాటిని గృహ్య పుచ్చుకుని చెట్ల పైపైకి ఎక్కారు. ఆ చెట్ల పైన అగ్రభాగంలో ఉన్న కొమ్మల్ని గట్టిగా పుచ్చుకుని అక్కడ నిలబడి, అక్కడ ఉన్న ప్రశాఖలేవుంటాయో చిన్న చిన్న కొమ్మలన్నీ, లేత కొమ్మలన్నీ వాటిని వాళ్ళు మన వానరులు వాసాంసి ఇవ సమావిధ్యంత ఏవో జెండాలు ఊపినట్టు ఊపుతూ ఉన్నారు. వాసాంసి అంటే చెట్ల పైన ఏవో అందమైన పట్టు వస్త్రాలు అవన్నీ చుట్టి వాటిని ఇట్లా ఊపితే జెండాల్లాగా ఎట్లా కదులుతాయో, అట్లా పూలతో నిండి ఉన్న ఈ చిటారు కొమ్మల్ని వాళ్ళు జెండాలు ఊపినట్టు ఏదో వస్త్రాలు చుట్టిన కర్రలకు వస్త్రాలు చుట్టి జెండాలు ఊపుతారు గదా! అట్లా ఈ కొమ్మల్ని జెండాలు ఊపినట్టు ఊపుతూ ఉన్నారట మన వాళ్ళు సంతోషంగా. తతః తు వేగవాన్ తస్య గిరేః గిరినిభః కపిః నిపపాత మహేంద్రస్య శిఖరే పాదపాకులే. తతః ఇంకా మన మహావేగవంతుడో మన కపి గిరినిభః పర్వతంలాగా ఉన్నారో, ఇంకా గిరి యొక్క ఆ మహేంద్ర పర్వతం ఏదున్నదో దాని శిఖరం పైన, ఆ శిఖరమంతా మహేంద్ర పర్వతపు శిఖరమంతా చెట్లతో నిండి ఉన్నది. ఆ చెట్లన్నీ మన వాళ్ళు పైదాకా ఎక్కి ఊపుతూ ఉన్నారు. ఇంకా ఆ కొండ శిఖరం పైన ఆయన నిపపాత దిగారు మన హనుమంతుడు. తతః తే ప్రీత మనసః సర్వే వానర పుంగవాః హనుమంతం మహాత్మానం పరివార్య ఉపతస్థిరే. తతః ఇంక తే సర్వే వాళ్ళందరూ మన వానర శ్రేష్ఠులు ప్రీత మనసః ఎంతో ప్రీతి చెందిన మనసులతో ఉన్న వాళ్ళై ఆ మహాత్ముడు హనుమంతుణ్ణి పరివార్య ఆయన చుట్టూ ఉపతస్థిరే వెళ్లి నిలబడ్డారు. ఇంకా ఆయన దిగేసరికి అందరూ అన్ని వైపుల నుంచి పరిగెత్తారు. ఆయన చుట్టూ గుమిగూడారు. హనుమాంతు గురూన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ తథా కుమారం అంగదం చయేవ సహా వందత మహాకపిః. మన హనుమంతు మన హనుమంతుడి చుట్టూ వీళ్ళందరూ మూగేసరికి ఆయన ముందేం చేశాడు, గురువులను, వృద్ధులను, జాంబవంతుడు మొదలైన వాళ్ళను, అంగదుడు ఆ రాకుమారుడు, యువరాజు ఆయనను చూసి ముందు వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. సహ మనవాడు అవందత. సహ తాభ్యాం పూజితః పూజ్యః కపిభిః చ ప్రసాదితః దృష్టా సీతా ఇతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్. సహ మనవాడు పూజ్యః పూజనీయుడు మన హనుమంతుడు తాభ్యాం పూజితః వాళ్ళ చేత పూజింపబడి, అట్లానే చ కపిభిః ప్రసాదితః మిగిలిన వానర భల్లూకాలందరి చేత కూడా పూజింపబడి అందరూ ఆయన్ని పలకరించారు. మనవాడు ముందు గురువులను, వృద్ధులను, జాంబవంతుడు మొదలైన వాళ్ళను, యువరాజు అంగదుడిని వాళ్ళందరినీ పలకరించాడు, నమస్కారం చేశాడు. వాళ్ళందరూ కూడా ఆయన్ని పలకరించి నమస్కారం చేశారు. ఇంకా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరితో కూడా పలకరించాడు. అందరూ ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ముందు ఆయన చెప్పిన విషయం ఏమి అంటే, మొట్టమొదటిగా దృష్టా సీత అన్నాడు ఆయన. చూశాను సీతను అని మన విక్రాంతుడు ఇంత పరాక్రమంతో పరాక్రమించి ఇంతటి ఘనకార్యాన్ని సాధించిన వాడు సంక్షేపంగా ముందు సీతను చూశాను, దృష్టా సీత చూశాను సీతను అని న్యవేదయత్ నివేదించాడు. ఎంతవరకు చెప్పాడు ముందు సంక్షేపంగా అంటే, చూశాను సీతను, ఆమె అశోక వనికా సంస్థ దృష్టా సా జనకాత్మజ రక్షమాణ సుఘోరాభిః రాక్షసీభిః అనిందిత అని చెప్పాడు. అశోక వనంలో ఉన్నది, అక్కడ చూడబడ్డది ఆ జనకాత్మజ సీత, ఆ అనిందిత నిష్కళంకమూర్తి సుఘోరమైన రాక్షసీ వనితల చేత రక్షింపబడుతూ ఉన్నది. అశోకవనంలో రాక్షసీ వనితల రక్షణలో వాళ్ళు ఆమెను నిర్బంధించి రక్షిస్తూ
కాపలాగా ఉండగా వాళ్ళ మధ్యలో నాకు సీత కనిపించింది అని ముందు సంక్షిప్తంగా చెప్పాడాయన. తతః దృష్టా ఇతి వచనం మహార్థం అమృతోపమం నిశమ్య మారుతేః సర్వే ముదితాః వానరాः అభవన్. తతః ఇంకా దృష్టా ఇతి చూసానన్న మాట విన్నారు వాళ్ళు. చూసాను అన్నాడు అంతే. ఆ మాట విన్నారు వాళ్ళు. ఆ వచనము విన్నారు. అది మహార్థం. అది మహార్థం గొప్ప ప్రయోజనంతో నిండి ఉన్నది. ఎంతో అర్థవంతమైన మాట. అమృతోపమం అమృతతుల్యమైన వాక్కు. దాన్ని మన వానరులందరూ సర్వే మారుతి యొక్క మాటను నిశమ్య విని ఆ వానరులందరూ ముదితాహ భవన్ ఎంతో ఆనందించారు. ఆ మాట వినగానే వాళ్ళకి ఎంత ఆనందం కలిగిందో. ఇంక వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. క్షేళంతి అన్యే నదంతి అన్యే గర్జంతి అన్యే మహాబలాః చక్రుః కిలకిలాం అన్యే ప్రతిగర్జంతి చాపరే కేచిత్ ఉచ్ఛ్రితలాంగూలాః ప్రహృష్టాః కపికుంజరాః ఆయతాంచిత దీర్ఘాని లాంగూలాని ప్రవివ్యదుః అపరే చ హనుమంతం వానరాః వారణోపమం ఆప్లుత్య గిరిశృంగేభ్యః సంస్పృశంతి స్మ హర్షితాః. కొంతమంది అన్యే క్షేళంతి ఇంకా గట్టిగా గర్జిస్తున్నారు. క్షేళంతి అంటే పెడబొబ్బలు పెడుతూ ఉన్నారు. కొంతమంది అన్యే నదంతి పెద్ద పెద్ద నాదాలన్నీ చేస్తూ ఉన్నారు. కొంతమంది మహాబలులు గర్జంతి గర్జిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒకటే అర్థాలు. ఇంచుమించుగా కొంచెం కొంచెం తేడాతో ఉన్న అర్థాలు. గర్జించడం అన్నా, పెద్దగా నాదాలు చేయడం అన్నా, క్షేళంతి అన్నా ఇవన్నీ ఒకటే అర్థాలు. పెద్ద పెద్దగా అందరూ అరుస్తూ ఉన్నారు. సింహనాదాలు చేస్తూ ఉన్నారు. పెడబొబ్బలు పెడుతూ ఉన్నారు. ఇంక వాళ్లకు ఆనందానికి అంతు లేకుండా ఉన్నది. అన్యే కొంతమంది కిలకిలా రావాలి కిలకిలా కిలకిలా నవ్వుతూ ఉన్నారు. కొంతమంది తట్టుకోలేని ఆనందంతో. కొంతమంది అపరే ప్రతిగర్జంతి వీడరుస్తుంటే వాడరుస్తున్నాడు. వాడరుస్తుంటే వీడు ఇంకా ఒకళ్ళనొకళ్ళు ఎక్కువయించేసుకుంటున్నట్టు అరుస్తూ ఉన్నారు. అందరూ అరుపులే. మొత్తం అన్ని రకాల అరుపులతోటే ఉన్నాయి అక్కడ. అందరూ అరుస్తూ ఉన్నారు ఒకేసారి. చూశానని విన్నారంతే ఇంకా. గట్టిగా అరుపులు మొదలుపెట్టారు సంతోషంతో. ఇంకా కొంతమంది కేచిత్ ఉచ్ఛ్రిత లాంగూలాహ తోకల్ని ఇంకా జెండాల్లాగా స్ట్రెయిట్‌గా పైకి లేపారు. ప్రహృష్టాహ ఎంత హర్షమో ఆ కపికుంజరులందరూ. ఆయత అంచిత దీర్ఘాని లాంగూలాని ఆయతంగా, విశాలంగా, పొడుగ్గా, లావుగా, బలంగా ఉన్న అందమైన ఆ తోకలను ఇంకా స్ట్రెయిట్‌గా పెట్టి ప్రవివ్యదుః ఇంకా వాటిని జాడిస్తూ ఉన్నారు. తోకలను జాడిస్తూ ఉన్నారు వాళ్ళు తట్టుకోలేని సంతోషంతో. కొంతమంది అపరే ఇంక వీళ్ళేం చేశారు వానరులు, వాళ్ళందరూ కొండల పైన, చెట్ల పైన ఎక్కి నిలబడ్డారు కదా! వాళ్ళందరూ గబగబా గిరిశృంగేభ్యః ఆప్లుత్య కొండల పైనుంచి, బండల పైనుంచి కిందికి దిగొచ్చి, మన వారణోపమం హనుమంతం ఏనుగులాగా అక్కడ నిలబడి ఉన్న హనుమంతుణ్ణి సంస్పృశంతి స్మ వాళ్ళందరూ దగ్గరకొచ్చి తాకుతూ ఉన్నారు హనుమంతుడిని సంతోషంతో. గౌరవ పురస్సరంగా సంతోషంతో ఆయన్ని దగ్గరకొచ్చి హీరో వర్షిపింగ్ చేస్తూ ఆయన్ని తాకుతూ ఉన్నారు అన్ని వైపుల నుంచి. అంత హర్షంతో ఉన్నవాళ్ళు. కొంతమంది ఇట్లా అరుస్తున్నారు, కొంతమంది అట్లా అరుస్తున్నారు, కొంతమంది అట్లా అరుస్తున్నారు, కొంతమంది వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు అరుస్తున్నారు, కొంతమంది కిలకిలా నవ్వుతూ ఉన్నారు, కొంతమంది తోకలు జాడిస్తూ ఉన్నారు, కొంతమంది తోకల్ని జెండాల్లాగా లేపుతూ ఉన్నారు, కొంతమంది కిందికి పరిగెత్తుకుంటొచ్చి ఆయన్ని తాకుతూ ఉన్నారు కొంతమంది. ఇంక వాళ్ళ ఆనందం అంతగా ఉన్నది. ఉక్తవాక్యం హనుమంతం అంగదః తం అథ అబ్రవీత్ సర్వేషాం హరివీరాణాం మధ్యే వచనం ఉత్తమం. ఇంకా ఆ విధంగా ఆ మాట చెప్పిన హనుమంతుడి చుట్టూ వీళ్ళందరూ నిలబడి ఎంతో ఆనందిస్తున్నారు. అథ ఇంకా తమ్ ఆయనతో మన హనుమంతుడితో అంగదుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. మన అంగదుడు యువరాజు, ఆ టీమ్ లీడ్ కాబట్టి ఆయన ముందు మన హనుమంతుడితో మాట్లాడుతూ ఉన్నాడు. సర్వేషాం హరివీరాణాం మధ్యే ఆ మొత్తం వానర వీరుల మధ్యలో మన హనుమంతుడు నిలబడి ఉంటే హనుమంతుడితో అక్కడే ఆయనతో పాటు వాళ్ళ మధ్యలో నిలబడి మన అంగదుడు
ఈ ఉత్తమమైన వచనాన్ని మన హనుమంతుడితో అంటున్నాడు. ముందు టీమ్ లీడ్ కాబట్టి అంత గొప్ప ఘనకార్యాన్ని సాధించి వచ్చాడు. సీత జాడ కనుక్కుని ఆమెను చూసి వచ్చాడు. ఆ విషయం చెప్తున్నాడు. ఆయనని మెచ్చుకోవలసిన పని ఉన్నది. అప్రిషియేట్ చేయాలి గాబట్టి ముందు ఆ పని చేస్తూ ఉన్నాడు మన అంగదుడు. ఆయనేమంటున్నాడంటే, సత్వే వీర్యే నతే కశ్చిత్ సమః వానరా విద్యతే యత్ అవప్లుత్య విస్తీర్ణం సాగరం పునరాగతః. అహో స్వామిని తే భక్తిః అహో వీర్యం అహో ధృతిః దిష్ట్యా దృష్టా త్వయా దేవి రామపత్ని యశస్విని. ఓ వీరుడా, ఓ వానరా, సత్వంలో వీర్యంలో తే సమః నీకు సమానమైన వాడు కశ్చిత్ ఒక్కడు కూడా నా విద్యతే లేనే లేడు. సత్వం అంటే బలము, వీర్యం అంటే పరాక్రమము. బల పరాక్రమాల్లో నీకు సమానమైన వాడు ఇంకెవడు లేను కూడా లేడు ఓ వానరా. ఏదైతే నువ్వైతే ఈ సాగరాన్ని అవప్లుత్య దాటి ఈ విస్తీర్ణమైన విశాలమైన సముద్రాన్ని దూకి దాన్ని దాటి పునః తిరిగి ఆగతః వచ్చావు. ఇంతటి సముద్రాన్ని నువ్వు ఇక్కడి నుంచి దాటి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఇక్కడి దాకా వచ్చావు. అదే అసలు గొప్ప ఘనకార్యము. కానీ అంత మాత్రమేనా? కాదు. నీ స్వామి భక్తి ఎంతటిది, నీ మహావీర్యము ఎంత గొప్పది, నీ ధృతి ఎంతటిది. నీకు ఇటువంటి స్వామి భక్తి ఉన్నది. అటువంటి మహాపరాక్రమము, వీర్యమున్నది, అంతటి బలమున్నది, అంతటి ధృతి ఉన్నది. వీటితో నువ్వు దిష్ట్యా మా అదృష్టం కొద్దీ సీతను చూసి వచ్చావు, ఆమె జాడ కనుక్కునొచ్చావు. త్వయా నీ చేత మన దేవి సీతాదేవి రామపత్ని ఆ యశోమూర్తి దృష్టా చూడబడ్డది అని చాలా గొప్పగా మెచ్చుకున్నాడు మన అంగదుడు. టీం లీడ్గా, యువరాజుగా, పైగా ఇంతటి ఘనకార్యం సాధించాడే అన్న ప్రేమతో మన హనుమంతుణ్ణి. తతః అంగదం హనుమంతం జాంబవంతం చ వానరాః పరివార్య ప్రముదితాః భేజిరే విపులాః శిలాః. తతః ఇంకా మన వానరులందరూ గూడా అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు ఎక్కడ నిలబడి ఉన్నారో వాళ్ళ చుట్టూ పరివార్య గుమిగూడి అందరూ గూడా ఎంతో సంతోషంగా ఇంక చెప్తాడు గదా హనుమంతుడు, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అందరూ అడుగుతారు. వీళ్ళ ఇద్దరిలో మన అంగదుడు, జాంబవంతుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఇద్దరు కలిసో వేరువేరుగానో ఏదో విధంగా హనుమంతుడిని ఇప్పుడు అడుగుతారు. ఏం జరిగింది ఏమి అని. అప్పుడు హనుమంతుడు చెప్తాడు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకునే మాటల్ని శ్రద్ధగా ఆలకించాలి అన్న ఉద్దేశంతో మన వానరులందరూ గూడా చాలా సంతోషంగా ఇంకా నిశ్శబ్దంగా విపులాహ శిలాహ ఆ విశాలమైన బండరాళ్లపైన వాటిపైన ఎక్కి భేజిరే కూర్చున్నారు వాళ్ళందరూ. చుట్టూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చున్నారు. ఇంకా మధ్యలో ఉన్న వీళ్ళు అక్కడ కూర్చొని ఇంక వీళ్ళు మాట్లాడతారు కదా, అది వినడానికి వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. నిలబడ్డమో కూర్చోడమో ఏదో చేసి ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. వీళ్ళు అడుగుతారు, ఆయన చెప్తాడు, మనం వినాలి అని. శ్రోతుకామాః సముద్రస్య లంఘనం వానరోత్తమాః దర్శనం చ అపి లంకాయాః సీతాయాః రావణస్య చ. మన వానరోత్తములందరూ కూడా మన హనుమంతుడి యొక్క సముద్రస్య లంఘనం, ఆ సముద్రాన్ని ఎట్లా దాటి వెళ్ళాడు, ఏమి చేశాడు, తథా అట్లానే ఆ లంకను ఎట్లా చూశాడు, సీతను ఎట్లా దర్శించాడు, రావణుడు ఎట్లా ఉన్నాడు, ఏమి కథ అని ఇవన్నీ చెప్తాడు. కాబట్టి ఇవన్నీ వినడం కోసము శ్రోతుకామాహ వినాలన్న ఇచ్ఛతో వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ఉన్న బండలపైన రాళ్లపైన కూర్చోవడమో నిలబడ్డమో చేశారు. ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. హనుమత కీర్తిమత యశస్విన తదా అంగదేన అంగదబద్ధ బాహున ముదా తదా అధ్యాసితం ఉన్నతం మహత్ మహీధరాగ్రం జ్వలితం శ్రియాభవత్. ఇంకా
ఆ యశోమూర్తి, కీర్తిమంతుడు హనుమంతుడు ఒకవైపు. ఆయన పక్కనే అంగద బద్ధ బాహున ఏదో భుజాలకు ధరించిన అంగదాలతో మన అంగదుడు. వీళ్ళిద్దరూ ఆ పర్వత శిఖరం పైన ఉన్నతమైన ఆ మహత్తరమైన మహీధరాగ్రం మహేంద్ర పర్వత శిఖరం పైన వీళ్ళిద్దరితో కూడి ఆ శిఖరం ఎట్లా జ్వలిస్తూ ఉన్నది అంటే శ్రియాభవతి కళలతో ఉన్నది ముదా. ఎంతో సంతోషంగా తదా అప్పుడు అధ్యాసితం వాళ్ళిద్దరూ ఒకవైపు హనుమంతుడు, ఒకవైపు అంగదుడు ఇద్దరు అంతటి గొప్పవాళ్ళు. వాళ్ళిద్దరిని ధరించి ఉన్న ఆ మహీధరము గొప్ప కళలతో ప్రకాశిస్తూ ఉన్నది. ఆ కొండని వీళ్ళిద్దరూ అధిరోహించి అధ్యాసితమై ఉండేసరికి అధిష్ఠించేసరికి ఆ పర్వతమై ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. తం తతః ప్రీతి సంహృష్టః ప్రీతిమంతం మహాకవిన్ జాంబవాన్ కార్యవృత్తాంతం అపృచ్ఛత్ అనిలాత్మజం. తతః ఇంకా ప్రీతి సంహృష్టః ఎంతో ప్రీతితో సంతోషంగా ఉన్నవాడై మన జాంబవంతుడు తం మనవాణ్ణి ప్రీతిమంతం ఎంతో ప్రీతిగా ఉన్నాడు మన మహాకవి హనుమంతుడు కూడా అనిలాత్మజుడు. ఆయనను కార్యవృత్తాంతం వెళ్ళిన కార్యము ఏ విధంగా నెరవేర్చాడు అన్న వృత్తాంతం చెప్పమని అపృచ్ఛత్ అడుగుతూ ఉన్నాడు. మన జాంబవంతుడు అడుగుతూ ఉన్నాడు హనుమంతుణ్ణి. కథం దృష్టా త్వయా దేవి కథం వా తత్ర వర్తతే తస్యాం వా సహ కథం వృత్తః క్రూరకర్మ దశాననః. త్వయా నీ చేత ఓ హనుమా మన దేవి కథం దృష్టా ఎట్లా చూడబడ్డది, నువ్వు ఆమెను ఎట్లా చూసావు. కథం వా తత్ర వర్తతే ఆమె అక్కడ ఎట్లా ఉన్నది ఇప్పుడు. ఆమె పట్ల ఆ క్రూర కర్మలు చేసేవాడు దశాననుడు కథం ఏ విధంగా వృత్తః ప్రవర్తిస్తూ ఉన్నాడు. సీత ఎట్లా ఉన్నది, ఆమె ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నది, ఆమె పట్ల రావణుడు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా నువ్వు వివరంగా చెప్పు అని మన జాంబవంతుడు అడిగాడు. సహ నియుక్తః తతః తేన సంప్రహృష్ట తనూరుహః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత. సహ మన హనుమంతుడు తేన మన జాంబవంతుడి చేత తతః ఇంకా ఆ విధంగా నియుక్తః నియోగించబడి ఈ విషయం చెప్పు అని ఆ పని అప్పచెప్పేసరికి అక్కడ ఏం జరిగింది, నువ్వేం చేసావు, ఏం చూసావు అంతా చెప్పు అని అడిగేసరికి సంప్రహృష్ట తనూరుహః ఆయన రోమాలన్నీ పులకాంకురాలు పొందుతూ ఉండగా శిరస తల వంచి సీతాయై దేవ్యై సీతాదేవికి ప్రణమ్య నమస్కారం చేసుకుని మనసులోనే ప్రత్యభాషత ఆయన బదులు చెప్తూ ఉన్నాడు. సీతని ఎట్లా చూశాను అని జరిగినవన్నీ ఉన్నది ఉన్నట్టు ఆయన చెప్పబోతూ ఉన్నాడు. మనము మన సుందరకాండ మొదలు పెడుతూ ఉన్నప్పుడు తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః అని ఏ శ్లోకంతో మొదలు పెట్టామో అక్కడి నుంచి ఇంతవరకు ఏం జరిగిందో ఇదంతా కూడా మళ్ళీ మన హనుమంతుడు సంక్షేపంగానే మన జాంబవంతాదులకు అందరికీ వివరిస్తూ వస్తాడు. మనం దాన్ని నెమ్మదిగా చదువుకుంటూ ఎంతో ముదాన్ని పొందుతూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.